సీన్లు ఏదే లేదు. కొత్త సీన్లు ఏమో ఉన్నాయన్నారు, కనీసం యూట్యూబ్లో అవి ఏమన్నా ప్రజెంట్ చేసేది ఏమన్నా ఉందా? యా చేద్దామన్నా, అదే మంచి ఐడియా యాక్చువల్లీ. లెట్స్. ఆనందనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కూడా, బిజీ హీరో కూడా అయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ప్యాచప్ అయినట్టేనా, హీరోయిన్ మీరు? అంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా, గాసిప్స్ కావచ్చు, ఏం కావచ్చు, గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్. మళ్ళీ మీరు నాకేమీ మీకేం న్యూస్ రాలేదా? ఇది ఎప్పుడు ఏం లేదు, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్లీ. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరిద్దరు, మరీ షూటింగ్ ఆపుకొని కూడా దీనికోసం వచ్చారు. అవును, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గతంలో రూమర్స్ ఉన్నాయి, వైష్ణవికి తనకి చెడింది. ఇప్పుడు సృష్టిస్తున్నా రూమర్స్ ఏమన్నా? సినిమా అయిపోయిందన్న, ఇంకే ఈ సినిమా అవార్డ్స్ పట్టలేదు. సూపర్ హ్యాపీ. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా, ఐఫా. సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషల్లీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని, మన సినిమాని అందరు గుర్తిస్తారు. సో దట్ ఈస్ స్పెషల్. వెన్ సే రాజేష్ అన్నవర్ ఎస్కేన్ గో టు బాంబే, immediately they're known as a national award winning film. So that's special, and being a part of it is even more special. అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనో ప్రొడక్షన్ డిజైన్ ఎవరికైనా ఈ నేషనల్ అవార్డ్ అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా? హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరాజ్ గారిని అడగలేదా అంటారు? నాకు హిందీ అంత సక్క రాదన్నా. డబ్ చేయొచ్చు కదన్నా, మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం? సేమ్ మీరైనప్పుడు మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే. చేయమంటారా మీరు? హిందీలో ఖచ్చితంగా చేయాలని. వద్దులే, ఇప్పుడు చాలా వేరే సినిమాలైనా. వేరే సినిమా చూద్దాం. రోహిత్ అన్న చెప్పండి మీరు, ఎందుకంటే ఈ సాంగ్ ఎంతో కష్టపడి వచ్చానన్నారు, స్టేజ్ మీద కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సాంగ్ పట్ల ఇప్పుడు రావడం మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఫ్యామిలీ ఆల్సో? యా డెఫినెట్లీ. అంటే లైక్ నేషనల్ అవార్డ్ అంటే లైక్ అంటే ఉంటుంది కదన్నా, లైక్ ఎప్పుడప్పుడు లైఫ్లో రావాలి అని చెప్పి చచ్చిపోయే లోపల వస్తుంది అనుకున్నా, బట్ 33కి వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సాయిరాజ్ గారు అన్న కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. జనరల్గా మనం ఒక జోనర్లో సినిమాలు తీస్తూ ఉంటాం, ఇష్టపడతాం. ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క మార్క్ ఉంటుంది.